నీట్ పీజీ కౌన్సిలింగ్కు అడ్డంకులు, కోర్టు కేసులతో ముందుకు సాగని ప్రక్రియ. తీవ్ర ఆందోళనకు గురవుతున్న విద్యార్థులు, మెరుగైన సీట్లు కోల్పోతున్నామని ఆవేదన. గతేడాది ఘటనలతోనూ కూడా మేల్కొనని కాళోజీ వర్సిటీ. వీసీ నియామకం ఆలస్యం అవుతుండడంతో గందరగోళం. నీట్ పీజీ కౌన్సిలింగ్ సమయంలో తెలంగాణ విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నీట్ పీజీ 2 విడతల కౌన్సిలింగ్, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, స్టేట్ కోటా కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు మిగతా రాష్ట్రాల విద్యార్థుల మాదిరిగా రాష్ట్ర విద్యార్థులకు అవకాశం లేకుండా పోతుంది. కోర్టు కేసుల పేరిట కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు ఏమాత్రం పట్టింపు లేనట్లుగా వ్యవహరించడంతో స్టేట్ కోటా కౌన్సిలింగ్ ప్రారంభమే కాకుండా పోయింది. ఫలితంగా తెలంగాణ విద్యార్థులు కేవలం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కే పరిమితం కావాల్సి వస్తుంది. దీంతో ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజ్ వంటి ఎంతో మెరుగైన పీజీ సీట్లను కోల్పోవాల్సి వస్తుందని కేయూలో పీజీ జనరల్ మెడిసిన్లో సీటు వచ్చిన ఓ విద్యార్థి వాపోయారు. తమ కౌన్సిలింగ్పై అటు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఏమాత్రం శ్రద్ధ లేదని దీనిని బట్టి అర్థమవుతుందని ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు పేరిట కౌన్సిలింగ్ ఆలస్యం చేయడంతో ఆల్ ఇండియా కోటా ఏఐక్యూ ర్యాంకులతో సీట్లు పొందిన నీట్ పీజీ అభ్యర్థులు తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు. సో నిజంగా ఇల్లీగల్గా కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎన్నో అక్రమాలు చేస్తూ ఇరుక్కపోయాడు అనమాట. నిజంగా చాలా కష్టపడి ఇష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళకేమో సీట్లు ఉండవు. కొంతమంది మేనేజ్మెంట్ కోటా ద్వారా వెళ్తారు. ఎక్కడన్నా లేకపోతే ఖాళీలు ఉంటే దాన్ని కూడా అమ్ముకునే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. సో ఏ రకంగా చూసినా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు, మెడిసిన్ చదివినటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. సింగిల్ పేజీలోకి ల్యాండ్ సర్వే రిజిస్ట్రేషన్, 3 విభాగాలు ఒకే గొడుగు కిందకు. జనవరి తర్వాత ట్రైబ్యునల్స్. 2 జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి. త్వరలో జీవో 58, 59 అప్లికేషన్ల పరిశీలన. 2 ఏళ్లు రెవెన్యూ పాలనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే, భూములు దోచుకోవడానికి బీఆర్ఎస్ వాళ్ళు ధరణిని సృష్టించారు. భూములు అప్పనంగా దోచుకోవడానికి బీఆర్ఎస్ వాళ్ళు ధరణిని సృష్టిస్తే దాన్ని మ్యానిపులేట్ చేస్తూ మీ అందరికీ మేము న్యాయం చేస్తామని చెప్పి గప్పాలు కొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ భూమాత పేరుతో అది చేసినాం, ఇది చేసినాం, కమిటీలు వేసినాం, తోటకూర కట్ట చేసినాం, పాలకూర వేసినాం అని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, వీళ్లకు, ఈ రాజకీయ నాయకులకు, కాంగ్రెస్లో ఉన్నటువంటి పెత్తందారులకు, ఈ మంత్రులకు, ఈ కంత్రులకు అనుకూలంగా జీవోలు తెచ్చుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం! వాళ్ళు పోతే దోచుకోవడానికి వీలు, అప్పుడు ధరణి, ఇప్పుడు భూమాత. సామాన్యులకి మాత్రం లేదు. ఎట్లా చేంజ్ చేయాలో తెలియక గింజుకుంటున్నారు. మీరు చేసింది ఏంది? భూమాత ద్వారా. ఈ రోజున మా తెలంగాణ ప్రజలకు భూమాతకు ఉన్నటువంటి ఓర్పు ఉన్నది, ఓపిక ఉన్నది కాబట్టే మీ ఆగడాలు నడుస్తున్నాయి. ఒక్కసారి వాళ్ళ ఓపిక నశించిపోయే లోపలనే మీరు కొట్టుకపోతారు గాల్లో. ఏమైంది? భూమాత ఏమైంది చెప్పాలే పొంగులేటి. నీ బిడ్డ పేరు మీద ఆ భూములను మార్చుకోనికి మాత్రం భూమాత అనుకొస్తా. అది మా సామాన్య రైతులు సీసీఎల్ఏ చుట్టూ తిరుగుతూ ఉంటే, తెలంగాణ ప్రజలు ఆగమవుతూ ఉంటే వాళ్ళకి మాత్రం తొందరగా రావా పాస్బుక్లు? గిరిజన రైతులు భూములు నొక్కేనికి మాత్రం, నీ బిడ్డ పేరు మీద రాసుకోనికి మాత్రం పాస్బుక్లు భూమాత బాగా అనుకొస్తుంది పోర్టల్. నీకోసం పెట్టినారా భూమాతని? మీ కాంగ్రెస్ వాళ్ళ కోసం పెట్టినారా భూమాతని? వాళ్ళేమో ధరణి వాళ్ళ కోసం పెట్టుకున్నారు. నవీన్ మిట్టల్ని అడ్డు పెట్టుకొని వ్యవహారాలు నడిపినారు. సోమేష్ కుమార్ని అడ్డు పెట్టుకొని వ్యవహారాలు నడిపినారు. ఆ ధరణి అనే దరిద్రాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టిండు ఓడాడు సోమేష్ కుమార్ గారు. బీహార్కి పారిపోయిండా? ఎక్కడ పారిపోయిండు? తీసుకొచ్చి ఏం చేయలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో మీరు ఉన్నారు ప్రభుత్వంలో. మీరు వచ్చి ఇప్పుడు భూమాత, ఓర్పు ఉండాలి, ఓపిక పట్టాలి అన్నట్టు మీరు దోచుక తింటున్నారు.